నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అన్నగాంచంద్రుని గాను శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సంకీర్తన గారిచే, శ్రీ అఖిలేష్ గారిచే, శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు శుభమంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇక్కడున్న 60 మందికి కడుపున అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి మీకు మీ కుటుంబ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, శ్రీ అఖిలేష్ గారికి, శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంగం దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సంకీర్తన గారికి, అలాగే శ్రీమతి విద్యారాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీమతి సంకీర్తన గారు, శ్రీ అఖిలేష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు నువ్వుల లడ్డు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ. నిన్న తెచ్చిరావా పార్పు